అమరావతి. ఏం మాట్లాడారు? మీకు అక్కసు ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, కానీ విధానాలు అంటూ ఉంటాయి, సంస్కారం అనేది ఉంటుంది. మీరు కావాలని చెప్పి వేశ్యల నగరం అని మీరు మాట్లాడితే అక్కడ ఉండే వాళ్ళందరూ ఎంత మనోవేదన, లేకపోతే ఎలాంటి స్టిగ్మా, అంటే ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హులా నేను అడుగుతున్నా. మొన్నటి వరకు అసెంబ్లీ బూతులు అన్ని దిక్కడ చూస్తే ఒక భయంకరమైన వాతావరణం, రాష్ట్రం మొత్తం అభద్రతాభావం. ఇప్పుడు దాన్ని తట్టుకోలేకుండా మొన్న మీరు చూస్తే తెనాలికి వెళ్ళారు. ఏంటి మీరు ఇచ్చే సందేశం? గంజాయి బ్యాచ్, ఒక రౌడీ షీట్. అంటే మీకు ఓటు వేస్తాడంటే ఎవరినైనా సపోర్ట్ చేస్తారా మీరు? మీకు కార్యకర్త కావాలంటే ఎవరినైనా సపోర్ట్ చేస్తారా మీరు? సభ్యత, సంస్కారం, ప్రజల పట్ల బాధ్యత ఇదేనా అని అడుగుతున్నాను. ఎలాంటి వాళ్ళని మీతో నేను పోరాడుతున్నానో ఇది ఒక ఉదాహరణ. ఇలాంటి 1-2 సంఘటనలు కాదు, నేను ఎప్పుడు ఊహకందనటువంటి జైల్లో ఉండవలసిన రౌడీ షీటర్లు రాజకీయ పార్టీలకు వచ్చేసారు. సమాజంలో బయట తిరిగేదానికి అర్హత లేని వాళ్ళు కూడా ఈ రోజు మేము ఒక నాయకుడు అని చెప్పే పరిస్థితికి వచ్చారు. విలువలు పడిపోయినాయి, చాలా సమస్యలు ఉన్నాయి. బట్ నా కమిట్మెంట్ మాత్రం ఎక్కడ తగ్గదు, తగ్గనీయను. ఒక పక్క యజ్ఞం మారిగా అభివృద్ధి చేస్తూనే ఇంకొక పక్క ఇలాంటివి కట్టడి చేయడం కోసం ఏమేం చేయాలో అవన్నీ